గుడ్ మార్నింగ్ అందరికీ. మనం 6కి అలారం పెట్టుకున్నా కానీ కాలేజ్ టైంకి లేచి కాలేజ్కి పోయే బీటెక్ లైఫ్ మనది. సో వెల్కమ్ టు బీటెక్ డైరీస్. అటెండెన్స్ ఇంపార్టెంట్ కన్నా స్లీప్ ఇంపార్టెంట్ అని నమ్మే ప్రతి స్టూడెంట్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ బీటెక్ అనగానే అసైన్మెంట్స్, రికార్డ్స్, ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్, వైవా, ఇవన్నీ ఇంకా అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ మన అందరిలో ఒక కామన్ డైలాగ్ ఏంటంటే, నెక్స్ట్ సెమిస్టర్ నుండి గట్టిగా చదువుతా బ్రో. ఆ మాట వింటూనే మన బీటెక్ మొత్తం అయిపోతుంది. దగ్గర 10 రూపాయలు ఉన్నా కానీ ఫ్రెండ్స్తో టీ కూడా కంపల్సరీ, ఇట్స్ మ్యాండేటరీ. ఎగ్జామ్కి ముందు సిలబస్ చూసి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఇంపార్టెంట్ అయినా అని అడగడం, సార్ అన్నీ ఇంపార్టెంట్ అని చెప్పడం. సో జోక్స్ అన్నీ పక్కన పెడితే మన పేరెంట్స్ మన కోసం చేసే సాక్రిఫైస్ గురించి మనం తక్కువ ఆలోచిస్తాం. మనకు మన ఎగ్జామ్ టెన్షన్ కన్నా వాళ్ళకి మన ఫ్యూచర్ టెన్షనే ఎక్కువ ఉంటుంది. అందరూ అనుకుంటాం నేను చదవడం వల్ల మా వాళ్ళకి హాస్టల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, ఇంకా బయట ఖర్చులు అన్నీ బర్డెన్గా ఉంటుందని. వాళ్ళకి అది బర్డెన్ కాదు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది. మన ఫ్యూచర్ కోసం వాళ్ళు చేసే ఒక స్మాల్ హెల్ప్ లాంటిది. వాళ్ళు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారు, నా కొడుకు నా కూతురు మా జీవితాన్ని మారుస్తారు అని. సో మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. దిస్ ద వన్. సో కొన్ని రోజులు మనం ఓడిపోయామనిపిస్తుంది, ఫెయిల్యూర్స్ వస్తాయి, బ్యాక్లాగ్స్ వస్తాయి, కంపారిజన్ ఉంటుంది. కానీ మనం ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు, ఒక మన పేరెంట్స్ తప్ప. వాళ్ళు అనుకుంటారు నా కొడుకు నా కూతురు మన కుటుంబాన్ని మారుస్తారు అని. సో వాళ్ళ కళని మనం నెరవేర్చాలనేది నా తప. యావరేజ్ స్టూడెంట్ అయినా పర్లేదు, లేట్గా స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ ఆగిపోకూడదు. సక్సెస్ అవ్వడం అంటే టాపర్ అవ్వడం కాదు, ఎస్టర్డే కంటే ఇవాళ బెటర్ అవ్వడం. మన జర్నీ స్లో అయినా పర్లేదు, కానీ ఫార్వర్డ్లో మాత్రమే ఉండాలి. సో గాయ్స్, ఇది బీటెక్ జర్నీ స్టార్టింగ్ మాత్రమే. మన బీటెక్ లైఫ్లో ఫన్ ఉంటుంది, మెమోరీస్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి. సో ఈ ఛానల్లో మన రియల్ లైఫ్ బీటెక్ జర్నీని మీతో షేర్ చేసుకుంటాం. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ సైలెంట్లీ ఫర్ యువర్ డ్రీమ్స్, సో వెల్కమ్ టు దిస్ ఛానల్. సో దిస్ ఈజ్ రామ్ చరణ్, మీరు చూస్తున్నారు బీటెక్ డైరీస్. సో see in the next vlog. Bye guys, keep learning, keep growing, make your parents proud. Bye.